రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇది మ్యాచ్ కాదండి, ఒక యుద్ధం. బాహుబలి యశస్వి జైస్వాల్ అయితే బల్లాల దేవ వైభవ్ సూర్యవంశీ. మరి కాలకేలు ఎవరైనా అడగండి, ముంబై ఫ్యాన్స్ మాట్లాడతారు. వర్షం వల్ల మ్యాచ్ ని 11 ఓవర్లకు కుదించారు. మేఘాల గర్జన ఆగిన రాజస్థాన్ ఓపెనర్ల గర్జన మాత్రం ఆగలేదు. 11 ఓవర్లలోనే 150 పరుగులు కొట్టేశారు. మెరుపుల సిక్స్లు, ఉరుముల ఫోర్లతో విరుచుకుపడ్డారు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. బుమ్రా, బోల్ట్, శార్దులు ఏ ఒక్క బౌలర్ ను వదలలేదు. 5 సిక్స్లు, పోనీలేని ఒక్కటే 4తో సరిపెట్టుకుని 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు సూర్యవంశీ. 6 సిక్స్లు, ఏకంగా 10 4లతో ముంబై బౌలర్లను వర్షంలోనూ ఉతికేశాడు జైస్వాల్. 32 బంతుల్లోనే 77 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. చేజింగ్ మొదలుపెట్టింది ముంబై జట్టు. రికల్టన్, రోహిత్, సూర్యాభాయ్, హార్దిక్ ఎవరి వ్యక్తిగత స్కోరు కూడా 10 పరుగులు కూడా దాటకపోవడంతో చివరికి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరిలో రూథర్ఫోర్డ్, నమందిర్ చెరో 25 పరుగులు కొట్టి పోరాడినప్పటికీ ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకు పరిమితమైంది. అదేంటో గానీ ముంబై బ్యాటర్లు ఎక్కడికి బాల్ కొట్టినా అక్కడ రాజస్థాన్ ఫీల్డర్ ఉన్నాడండి. అదేదో రాజస్థాన్ కు క్యాచ్ ప్రాక్టీస్ లా అనిపించింది. క్లీన్ హిట్టింగ్ చేసిన యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వరుసగా 3 మ్యాచ్లు గెలిచేసింది రాజస్థాన్. ఈ మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను రాజస్థాన్ ర్యాంప్ పడేసింది. అవండి రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ విశేషాలు. ఈ రోజు జరిగే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ముచ్చట్ల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం. హలో క్రికెట్ లవర్స్, అలా వెళ్ళిపోకండి, కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.